హాయ్. ఈరోజు చాలా వర్క్ కాబట్టి ఇంకా ఈ టైం అయింది నాకు భోజనం చేయడానికి. థ్యాంక్ యూ. మీరందరికీ ఈరోజు మా ఫుడ్ ఏంటి చూపించాలి అంటే వచ్చేస్తాను. దిస్ ఈజ్ ద రైస్. ఇది నేను ఇలా ఎందుకు పెడతానంటే నాకు అంటే పన్నాయిలకు అవసరం ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఇంకొచ్చేసి ఇది తోటకూర పప్పు అన్నమాట. మొన్న నేను తోటకూర తీసుకొని లైవ్లో కలిసాను. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఇవి వచ్చేసి బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. అలసందలు ఉడికించి తాలింపు పెట్టాను అనమాట. ఇది నెక్స్ట్ ఇంకా ఇది అయితే ముద్ద, రాయలసీమ స్పెషల్ ముద్దలు అన్నమాట, రాగి ముద్దలు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి అయ్యో అది లేవడానికి ఇబ్బంది పడుతుంది. ఇది వచ్చేసి మజ్జిగ అన్నమాట, అంటే తిరగమాత పెట్టిన మజ్జిగ అన్నమాట ఇది. ఒక్క నిమిషం ఇది కూడా పట్టుకుంటాను. ఏందయ్య స్వామి ఓపిక లేదు, గట్టిగా అరచి మాట్లాడడానికి అయితే ఓపిక లేదు. ఇప్పుడైతే నేను ఫుడ్ తినాలి. ఒక్క నిమిషం ముద్ద పెట్టి ముద్ద పెట్టి తర్వాత అలాగే ఉండిపోతాను. ముద్ద పెట్టకపోతే అలాగే ఉంటుంది అన్నమాట. రాగి ముద్దలు తాలింపు వడ్డించుకున్నాం. నా వాయిస్ కొంచెం స్లో వస్తుంది, ఎవరు ఏమనుకోకండి. తర్వాత కావాలంటే ఎడిటింగ్లో కొంచెం పెంచుతాను. ఎంత భోజనం చేసేద్దాం. ఓకే, నాకు ఈరోజు ముద్ద ఎందుకు స్పెషల్గా చేస్తానంటే ఈ తోటకూర పప్పు అనేది ఇందులోకి మేము పప్పు వేయకుండా వండుకుంటాం. మామూలుగా పప్పులోకి ఏమేమి వేస్తామని వేస్తాం, కాకపోతే ఒక పప్పు మాత్రం వేయము, వట్టి ఆకుతోనే వండుకుంటాము. అందులోకి మనం పల్లి గింజలు వేసుకుంటాం, శనగగింజలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది అయితే అలసందలు, కోడిచిక్కులు, మన శనగగింజలు అన్నీ వేసి ఉడికించుకొని పప్పు రుద్దుకుంటారు, బాగుంటుంది. సూపర్ కాంబినేషన్. ముద్దలకైతే ఎందుకైనా బాగానే ఉంటుంది, కానీ ముద్దలకి ఇంకా బాగుంటుంది అనేసి నేను ముద్ద చేస్తాను అన్నమాట. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అనేసి అంత బాగుంది. మీరందరూ భోజనాలు చేస్తారా?
నిజంగా చాలా బాగుందండి. తోటకూర పప్పులకి ముద్ద కాంబినేషన్ తినే వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగుంటుందని. చాలా బాగుంది. నాకు న్యాచురల్గా ఇంట్లో వండుకునేటివన్నీ ఇష్టమే కాబట్టి ఇష్టంగా తింటాను నేను ఏమైనా. ఇంకా ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి సాయంత్రం అవుతుందేమో. ఇప్పుడు నేను లైవ్లోకి వెళ్ళాలి. ఇది బంద్ చేసి వీడియో తీసేసుకునేసి ఒకసారి తర్వాత లైవ్లోకి వెళ్ళాలి. మీరు ఏమేమి వండుకున్నారు, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అన్నీ కూడా మాకు పెట్టండి. మేము మీ కామెంట్స్ అన్నింటికి చూసి రిప్లై ఇస్తాము. ఓకేనా? సూపరో సూపరో సూపరో. మధ్య మధ్యలో అలసందలు. మనము వారంలో 2-3 టైమ్స్ ఉలవలు, మనకు సంబంధించిన అలసందలు, శనగలు అంటే నాటు శనగలు, అనుములు ఇట్లాంటివి తీసుకుంటూ ఉండండి. ప్రోటీన్ బాగా పెరుగుతుంది బాడీలో. అందుకే ఇప్పుడు ఎవరికి శక్తి చాలదు ఏదైనా పని చేయడానికి కానీ ఏదైనా కానీ. అలా కాకుండా వారంలో ఒకసారి 3 టైమ్స్ అయినా 3-4 టైమ్స్ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. ఆకుకూరలే మొత్తం ఆకుకూరలే తినడమే కాదు, వాటితో పాటు ఇలా ప్రోటీన్ ఉన్న ప్రతి ఒక్క పప్పులను తీసుకోండి. ఓకే, అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు, సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ.